వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అక్రమాలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అధికార దాహానికి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, అక్రమ మద్యం, మైనింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గురజాల నియోజకవర్గం ఉందని ఆయన ఆరోపించారు. సాక్షాత్ ప్రధానమంత్రి పాల్గొన్న సభలో పోలీసులు పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేశారని, వారికి ఈసీ తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ఇప్పటికైనా అధికారులు ఏకపక్షంగా ప్రవర్తించరాదని, దానికి కాలమే సమాధానం చెప్తుందని ఆయన హెచ్చరించారు. నమస్కారం. గురజాల నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ గురజాల కౌసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ రాజ్యమేలింది. హత్యా రాజకీయాలు, అదేవిధంగా దోపిడీలు, మానభంగాలు, చివరికి గాలి నీరుని వదిలిపెట్టకుండా ఈ నియోజకవర్గాన్ని ఈ కౌసు మహేష్ రెడ్డి ఒక రాబందులాగా దోసేశారు. 14-19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక వైసీపీ కార్యకర్త ఈ నియోజకవర్గంలో చనిపోలేదు, ఎక్కడా దాడులు కూడా జరగలేదు. కానీ 19 నుంచి ఇప్పటిదాకా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కౌసు మహేష్ రెడ్డి హత్యా రాజకీయాల వల్ల చనిపోయారు. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులు, అన్ని కులాల నాయకులు కూడా ఈ చనిపోయిన 11 మందిలో రెడ్లు కూడా ఉన్నారు. దాంట్లో 11 మంది చనిపోయారు. ఇతని మైనింగ్ అధికార ఆర్థిక దాహానికి 8 మంది పసిపిల్లలు చనిపోయారు. 3000 ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు. అదేవిధంగా మైనింగ్ కానీ, గుట్కాలు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ, తెలంగాణ మద్యం కానీ, పేకాట క్లబ్బులు కానీ, ఒకటి కాదు, ఈరోజు అరాచకం రాజ్యమేలింది. కొంతమంది అధికారుల ఒత్తాసుతోని ఈరోజు ఇవన్నీ కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు, జైళ్ళకు పంపించారు. ఈరోజు మరలా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కొన్ని గ్రామాల్లో పిన్నిళ్ళు కానీ, తురకపాలెం కానీ, తొమ్మల చెరువు కానీ, జంగమేశ్వరు కానీ, ఇవన్నీ కూడా అక్రమాలు, దుర్మార్గాలు బరితెగించిన విధానం చేయాలని చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ బూతులు కూడా మార్చి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ పెడితే దాంట్లో భద్రత కల్పించే విషయంలోనే ఈ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, నిన్న ఎన్నికల కమిషన్ కూడా 3 ఎస్పీలను పిలిపించి మాట్లాడిన విధానం చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జమానాలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతులేని అధికారం, అంతులేని ఆర్థిక దాహానికి ఈరోజు రాష్ట్రం బలైపోయింది. పరిశ్రమలు లేని రాష్ట్రంగా తయారైపోయింది. యువతకి ఉద్యోగాలు లేని రాష్ట్రంగా తయారైపోయింది. గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా ఉంది, ఆవేదన ఉంది. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో 3 ముక్కలాటలాడి వైజాగ్ని రాజధాని బూచిగా చూపించి 70,000 కోట్ల విలువైన భూములను కొట్టేశారు. ఋషికొండ మీద ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతోని విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇటు ఉత్తరాంధ్ర కానీ, గుంటూరు, కృష్ణా కానీ, లేకపోతే రాయలసీమ కానీ ఎక్కడ కానీ పరిశ్రమలు లేవు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న పరిశ్రమలు కూడా, వచ్చిన పరిశ్రమలు కూడా ఈరోజు వెళ్ళగొట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం సేవ్ డెమోక్రసీ పేరు మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ,
అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా కలిసి వచ్చే ఎన్నికలకు కూడా వెళ్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ అరాచకాలను అడ్డుకోవడానికి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఈ అరాచక ప్రభుత్వాన్ని, ఈ సైకో ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి కూడా ఈరోజు కలిసికట్టుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 155 సీట్లలో కూటమి విజయం సాధిస్తూ ఉంది. 25కి 25 పార్లమెంట్లో కూడా కూటమి గెలుచుకోబోతూ ఉంది. గురజాల నియోజకవర్గంలో కూడా 3 పార్టీలు కలిపి మరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా మద్దతునిస్తూ బాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి వెళ్ళి ఈ మేనిఫెస్టోని కూడా చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు వచ్చేట్లుగా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా కూడా గురజాల నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాయి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పథకాలు మనం ప్రవేశపెట్టాం. అదే ఈరోజు కూడా మనం చూస్తే ఆ పథకాలు ఈరోజు సూపర్ 6 పథకాలు మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టి ప్రజల్లోకి ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. అదే మేనిఫెస్టో ఈరోజు ప్రజల్లోకి బాగా వెళ్తూ ఉంది. దాన్ని మరి ఈరోజు మన ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటుగా నేను గతంలో 14-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశాం. దాన్ని మరలా ఈరోజు మనం సూపర్ 6 మేనిఫెస్టో గురజాల నియోజకవర్గం ఒకటి రిలీజ్ చేయబోతూ ఉన్నాం. ఇది గురజాల నియోజకవర్గానికి చెందిన మేనిఫెస్టో. దీంట్లో ప్రధానంగా పల్నాడు ప్రజల చిరకాల వాంఛ. గతంలో మేము గురజాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చాం. ఈరోజు గురజాల ప్రజలు, అదేవిధంగా మాచర్ల పల్నాడు ప్రజలందరూ కోరుకునేది 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పల్నాడుకి ఒక గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనే ఒక ఆకాంక్ష, అభిలాష ఈరోజు అందరి ప్రజల్లో కూడా ఉంది. అందుకని ఈ సూపర్ 6 మేనిఫెస్టోలో నెంబర్ 1 మేనిఫెస్టో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయడానికి 3 పార్టీలు కలిసి కూడా కృషి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే రెండోది యూత్ పాలసీ. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది పల్నాడులో. ఈ నిరుద్యోగ సమస్యని జనవరి 27న కొంతవరకు తగ్గించడానికి ఒక మెగా జాబ్ మేళా పెట్టాము. మేము అధికారంలో లేకపోయినా 2000 మంది హాజరయ్యారు. దానికి 53 ప్రముఖ కంపెనీలు వస్తే దాంట్లో 300 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. అందుకే వచ్చే 5 సంవత్సరాల్లో మినీ సెజ్లు ఏర్పాటు చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి 15,000 మంది యువతకి గురజాల నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం. ఇది రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో కూడా ఇది చేస్తాం. ఇది యూత్ పాలసీ కింద నారా లోకేష్ గారి యువగోళం స్ఫూర్తిగా కూడా ఈ యూత్ పాలసీని కూడా తీసుకొని 15,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 2 పార్టీలు అనౌన్స్ చేసిన విధంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా తీసుకొచ్చారు. అందుకే 30 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన గురజాల నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా అక్కళ్ళకి, చెల్లెలకి, ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలకి ఒక సిలిండర్ ఉచితంగా గురజాల నియోజకవర్గంలో అక్కలకి, చెల్లెలకి ఇవ్వబోతూ ఉన్నాం రాబోయే 5 సంవత్సరాలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. 4 చంద్రన్న బీమా. ఈ చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు పాలసీగా తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడితే 2 లక్షల రూపాయలు ఆ వ్యక్తులకు ఇచ్చారు. ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ వ్యక్తులకు కూడా ఇవ్వటం జరిగింది. పేద కుటుంబాలకి చాలా వరకు ఆ చంద్రన్న బీమా ఆసరాగా నిలబడింది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బీమా పథకాన్ని ఎత్తేశారు. ఎక్కడ కూడా పేదవారికి ప్రమాదం జరిగినా, ఆర్థిక
ఇబ్బందులు తొలగించే పరిస్థితి ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం. అందుకే రేపు 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా మరలా చేస్తూ ఉన్నారు వచ్చే ప్రభుత్వంలో. దానికి గతంలో 1,00,000 మందికి నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రీమియం కట్టి ఆ పాలసీ బాండ్లు కూడా పేద ప్రజలందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఇచ్చాం. అందుకే మరలా రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత గురజాల నియోజకవర్గంలో 1,50,000 మందికి ఈ చంద్రన్న బీమా ఏదైతే ప్రీమియం ఉందో ఆ పాలసీ కట్టాల్సిన డబ్బులు ఉన్నాయో అవి మేమే కట్టి ఆ బాండ్లను కూడా ఆ 1,50,000 మందికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దీనివల్ల పేదవాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే దాన్ని ఆర్థికంగా ఆదుకోవటానికి, ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఈ బీమా ఉపయోగపడుతుంది. ఇది చాలా వరకు పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక 5, ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో నియోజకవర్గంలో గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 48 మంది ముస్లిం సోదరుల్ని హాజ్ యాత్రకి పంపించాం. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల ఆర్థిక స్వావలంబన జరిగింది. ఆర్థికంగా చేయూత ఇవ్వడం కూడా జరిగింది. జీవితంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఒకసారైనా హాజ్ యాత్రకు పోవాలనే కోరిక బలంగా ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా వరకు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి తీసుకెళ్తే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా ఆ హాజ్ యాత్రకి పంపించే దాంట్లో కూడా మేము ముస్లిం సోదరులకు కూడా అండగా ఉన్నాం. అందుకే రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత గురజాల నియోజకవర్గం నుంచి హాజ్ యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి 1,00,000 రూపాయలు మరలా హాజ్ యాత్రకి వెళ్ళడానికి మరి చేయూతనివ్వాలి, అండగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయించి 1,00,000 రూపాయలు కూడా మరలా హాజ్ యాత్రకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఇక 6, ఈ నియోజకవర్గంలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ సోదరులు ఈరోజు వాళ్ళు కూడా యేసు ప్రభు మాల వేసుకొని దాదాపుగా వెల్లాంగిని, తమిళనాడులోని వెల్లాంగిని ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే ఒక బలమైన కోరిక వాళ్ళలో కూడా ఉంది. నేను ప్రతి సంవత్సరం 3-4 బస్సులు ఫ్రీగా పెట్టి వాళ్ళని కూడా పంపిస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న నాగార్జున సాగర్ కానీ అదే విజయవాడ గుణదల కానీ వెళ్ళే పరిస్థితికి ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఎవరైతే యేసుప్రభు మాలదారులుగా ఉన్నారో వాళ్ళని కూడా ఫ్రీ బస్సులు పెట్టి వెళ్ళాలని వెళ్ళే దానికి కూడా ఒక రూపకల్పన చేశాం. అందరూ కూడా ఈ మన యేసుప్రభు మాలదారులందరూ కూడా ఫ్రీ బస్సెస్ కూడా ఉపయోగించుకొని వెళ్ళాలని వెళ్ళడానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాం. ఈ సూపర్ 6 మేనిఫెస్టో గురజాల నియోజకవర్గానికి కూడా సంబంధించింది. అదేవిధంగా ఇక 4 రోజుల్లో ఇంకో మేనిఫెస్టో ఉంది. అది కూడా రైతులకి, అదేవిధంగా ఇంకా రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మిగిలిన పథకాలు కూడా వాటిని కూడా ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం. ఇంకొక వారం తర్వాత ఇంకొక మేనిఫెస్టోని తీసుకొచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టోని కూడా ప్రవేశపెట్టి ఈ పాపాల భైరవులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన అరాచకాలకు కూడా అడ్డుకట్టేసే విధంగా ఈరోజు మేము అన్ని 3 పార్టీలు కూడా కలిసికట్టుగా కూడా మేము చేయబోతూ ఉన్నాం. అందుకే దీన్ని ఈ సూపర్ 6 మేనిఫెస్టోని గురజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా కూడా మేము తీసుకెళ్ళి అందరికీ కూడా ఈ మేనిఫెస్టో అమలయ్యే విధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యే విధంగా కూడా మేము చర్యలు చేపడతా ఉన్నాం. తప్పకుండా ఈ అవకాశాన్ని గురజాల నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోని రాజకీయాల్లోకి వచ్చిన నేను 94లో ఎన్టీ రామారావు గారు ఒకసారి సీట్ ఇచ్చారు. 6 సార్లు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గురజాల నియోజకవర్గం నుంచి 6 సార్లు సీట్ ఇచ్చారు. అంటే 7వసారి నేను పోటీ చేయబోతున్నాను. ఒక నియోజకవర్గం నుంచి 7 సార్లు పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూడా పూర్తిగా కూడా ఈ నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని కూడా పూర్తిగా బలపరిచి గెలుపునికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా పూర్తిగా ఈరోజు
అండదండలు కూడా ఉన్నాయి కాబట్టి రేపు గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి అన్ని పార్టీల సహకారంతో, ఈ 3 పార్టీల సహకారంతో, గురజాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కూడా ఈ మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళి వైసీపీ అరాచకాలకి అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించుకొని అభివృద్ధి పదంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దానికి మీ అందరి సహకారం, మీడియా సహకారం కూడా ఈ మేనిఫెస్టోని, ఈ సూపర్ 6 మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా, మీడియా కూడా సహకరించాలి. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని ఉపయోగించుకునే విధంగా చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆ మేనిఫెస్టోని మనం ఆ స్క్రీన్ మీద కూడా ఒకసారి ప్లే చేస్తారు, అది కూడా ఒకసారి మీరు చూడవలసిందిగా కోరుతాం. ఒకసారి మీరు సంవత్సరానికి చంద్రన ఇచ్చే కానుక 3 గ్యాస్ సిలిండర్లతో పాటు గురజాల నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు 5 సంవత్సరాలకు గాను మన ఎనపతినేని శ్రీనన్న వ్యక్తిగతంగా ఇచ్చే కానుక ఉచితంగా గ్యాస్ సిలిండర్. నియోజకవర్గంలోని 1.5 లక్షల మందికి ఉచితంగా చంద్రన బీమా ప్రీమియం చెల్లింపు. దీక్ష పనుల కోసం ఉచితంగా వేలాదిని క్షేత్ర ప్రయాణం. హాస్ యాత్రకి ముస్లిం సోదరుల కోసం ₹1,00,000 చేయూత. యూత్ పాలసీతో నియోజకవర్గాల్లో మినీ సంచుల ఏర్పాటుతో 15,000 మంది యువతకి స్వయం ఉపాధి కల్పన మరియు ఉద్యోగ అవకాశాలు. పల్నాడు ప్రజల చిరకాల కోరిక గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటుపై కృషి. మన గురజాల, మన ఎరపతినేని. సూపర్ 6 మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో 3 పార్టీలు కలిపి ఇచ్చే మేనిఫెస్టోతో పాటుగా గురజాల నియోజకవర్గ ప్రజలు 3 దశాబ్దాలుగా ఆదరిస్తున్న గురజాల నియోజకవర్గ ప్రజల కోసం ఈ సూపర్ 6 మేనిఫెస్టోని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో అమలయ్యే బాధ్యత, ఇవన్నీ కూడా మేము గతంలో చేసిన కార్యక్రమాలే, ఇవన్నీ కూడా కొత్తగా చేసేది కూడా ఇంకా మేము చెప్పాం. దీంట్లో ప్రధానంగా గురజాల కేంద్రంగా జిల్లాది కూడా మా అందరి చిరకాల వాంఛ. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించటం, పేద ప్రజలకి చంద్రన్న బీమా 10 లక్షల రూపాయల పాలసీని ఇవ్వటం, అదేవిధంగా హాజ్ యాత్ర ఒకటి, వేళాంగణి యాత్ర ఒకటి, గ్యాస్ కూడా 5 సంవత్సరాల్లో 1 సిలిండర్ ఉచితంగా అక్కడికి చెల్లెలకి ఇవ్వటం. ఇవి కాగా ఇందాక నేను చెప్పినట్లుగా ఇంకా 4 డేస్లో మరలా ఇంకో నియోజకవర్గ మేనిఫెస్టో డెవలప్మెంట్ మీద కూడా, అవి రైతులకు సంబంధించింది, మిగతా హౌసెస్ కానీ, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, తర్వాత ఎన్నిటికి సంబంధించి బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా హెల్త్ పరంగా పెండింగ్లో ఉన్న మిగతా అన్నీ కూడా పూర్తి చేసేదానికి కూడా అది ఒకటి ఇస్తాం. మరలా ఇంకొక 10 డేస్లో ఇంకొక పూర్తి మేనిఫెస్టోతో పాటు గురజాల నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మనం ఏమి చెప్పగలుగుతున్నామో అవి గెలిచిన తర్వాత ప్రజల ఆశీస్సులతోని మరలా చేసేదానికి కూడా ఒక రూపకల్పన చేసుకుంటాం. అందుకు అందరూ ప్రజలు మద్దతుగా ఉండాలి. అన్ని 3 పార్టీలో కార్యకర్తల, నాయకుల మరి సమిష్టి కృషి కూడా దీంట్లో బాగా చేస్తూ ఉన్నారు. అందరం కలిసికట్టుగా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తాం. ముగ్గురు కొద్దిగా ఇక్కడ 3 మనకి గ్యాసు ఉంది కాబట్టి లేడీస్ది, అదేవిధంగా మన ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గ సూపర్ 6 కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల 175 నియోజకవర్గాల ఎక్కడ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి రూపంలో మా మహిళలకు ఇచ్చిన సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరు మహిళల గుండెల్లో ఒక సోదరుడుగా నిలబడిపోయిన ఎరపతినేని శ్రీనివాసరావు గారు 175 నియోజకవర్గాలు ఎక్కడ లేని విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు
5 సంవత్సరాలకు గాను మా మహిళలకి ఓన్లీ గురజాల నియోజకవర్గంలో ఉన్న మహిళామణులకు మాత్రమే ప్రత్యేకంగా 30 సంవత్సరాలు ఆయన రాజకీయంగా ఇక్కడ మాకు సేవలు అందించి మా సేవల్ని వినియోగించుకొని మా మహిళలకి ఇవాళ ఒక చిరుకారికగా ఒక గ్యాస్ సిలిండర్లు కంప్లీట్గా ఉచితంగా ఓన్లీ గురజాల నియోజకవర్గ మహిళలకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గురజాల నియోజకవర్గ మహిళామణులందరి తరపున శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే 2024 ఎలక్షన్లో మా మహిళామణులందరూ ఇక్కడ మరొక రాణి రుద్రమలయ్యి ఇక్కడ మాకు పల్నాడులోనే పల్నాడులో ఉన్న మహిళలకి మోచేతి మీద మీసాలుండి అని చెప్పేసి మనం ఏ విధంగా తెలియజేసుకుంటామో అదే విధంగా 2024లో ఎరపతినేని శ్రీనన్న గారి విజయానికి మేమెంతో కృషి చేసి అందరినీ ఈ విజయానికి మేము మా వంతు సహకరిస్తామని తెలియజేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారతదేశంలో ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మన గురజాల నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు ఆత్మీయ బంధువుగా ఉండి మాకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు 2014 నుండి 19 వరకు 14 రకాల సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయిస్తే అవన్నీ పేదలకు బడుగు బలహీన వర్గాలకు మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ అందించిన ఘనత ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ముఖ్యంగా మన ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా మక్కా హజ్ యాత్రకు వెళ్ళే ఒక కళ సాకారంగా ఉండేది. ఆ కళ సాకారం చేస్తూ మేమందరం ఆయన కోరినప్పుడు మేము హజ్ యాత్రకు వెళ్ళటానికి ఒక 3 లక్షలు ఖర్చు అవుతుంది సార్ అంటే మేము ఒక 50,000 20,000 ఇస్తే బాగుంటుందని చెప్తే సార్ 3 లక్షలు ఖర్చు అవుతుంటే 50,000 ఏ మూలకు సరిపోతాయని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చి 48 మందికి హజ్ పంపించిన ఘనత ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అదేవిధంగా మనం సోదరుడు కానివ్వండి తండ్రి కానివ్వండి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా హజ్కి వెళ్ళే వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఒక పూట భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి నా కోసం నా పిల్లల కోసం అక్కడ మక్కాలో హజ్లో ప్రార్థించమని చెప్తాం. కానీ మా ఎరపతినేని శ్రీనివాసరావు గారు మీరు మక్కాకి వెళ్ళి హజ్ యాత్రలో మా గురజాల నియోజకవర్గ ప్రజలందరూ ముస్లిం సోదర సోదరిమణులందరూ ఉన్నత స్థితిలో ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పి ప్రార్థన చేయమని చెప్పిన ఘనత ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అంతటి మహనీయమైన వ్యక్తికి మేము రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మన ముస్లిం మైనార్టీ సోదరులందరము ప్రతి ఇంటింటికి తిరిగి మా ముస్లిం సోదరుల ఓట్లన్నీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు వేసి భారీ మెజార్టీతో గెలిపించడానికి ముస్లిం సోదరులు గురజాల అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఆయనకి మేము సర్వదా కృతజ్ఞత ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జనసేన నుంచి మన కాసిం గారు మాట. ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని గారి ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గ సూపర్ 6 లాంచ్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6 పథకంలో ముఖ్యంగా మా క్రైస్తవ సమాజానికి ఎంతో మేలు చేస్తూ మాల వేసుకున్న మాలదారులకు ఉచితంగా వేళాంగిని పంపించడానికి సార్ నిర్ణయం తీసుకోవటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ ఈ గత 30 ఏళ్ళుగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు క్రైస్తవ సమాజానికి చర్చిలకు కానీ శ్మశాన వాటికలకు కానీ ఎంతో సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మాలదారులకి 3-4 బస్సులు ఏర్పాటు చేసి వేళాంగిని పంపడం జరుగుతుంది. అందుకని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ క్రైస్తవ సమాజం మొత్తం ఈ మా ఎరపతినేనికి రుణపడి ఉంటాము. రాబోయే ఎన్నికల్లో ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ఇందు మూలంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2014 నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఈ ప్రోగ్రాం వేళాంగిని వెళ్ళడానికి ఈ ప్రోగ్రాం ఎంతో మాకు సహాయం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మేనిఫెస్టో చేసి ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు ఎరపతినేని శ్రీనివాసరావు గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మా స్టూడెంట్స్ తరపున ఏంటి అంటే ఈ ఉన్న వైసీపీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్కీమ్స్ కానీ జాబ్స్ కానీ ఏవీ రాలేదు. అండ్ వాళ్ళు ఇచ్చిన జేవీడీ ఇస్తా అని చెప్పారు, అది ఏ స్కీము ప్రాపర్గా వేయట్లేదు. అండ్ వసతి దీవెన అండ్ జాబ్స్ కూడా చూసుకుంటే ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క కంపెనీ వస్తే 50 to 60 మెంబర్స్ స్టూడెంట్స్కి జాబ్స్ అనేవి వచ్చేవి. ఇప్పుడున్న ప్రభుత్వంలో 10 మెంబర్స్కి రావడం కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ రీసెంట్గా మన ప్రభుత్వం ఏదైతే కండక్ట్ చేశారో జాబ్ మేళ, అందులో 300 మెంబర్స్కి వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చారనమాట. అదే మన ప్రభుత్వం వస్తే ఇంకా ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో స్టూడెంట్స్ అందరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ మినీసెస్ ఏదైతే ఉందో 15,000 మెంబర్స్కి జాబ్స్ అనేవి ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, స్టూడెంట్స్ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నందుకు మాకైతే స్టూడెంట్స్కి ఎటువంటి యూస్ఫుల్గా ఏమీ జరగలేదు. మన ప్రభుత్వం వస్తే చాలా జరుగుతాయని కోరుకుంటున్నాము. ఇది నా మొదటి ఓటు వేయబోయే టైము. నేను నా మొదటి ఓటు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి టీడీపీకి వేస్తానని, సైకిల్ గుర్తుకే నా ఓటు అని తెలియజేస్తున్నాను. నాదే కాదు, ఇప్పుడున్న యూత్ అందరూ ఇదే ఒపీనియన్లో ఉన్నారని అనుకుంటున్నాను. అండ్